గత ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత శ్రీనివాస్ రెడ్డి హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లోనే శ్రీనివాస్ రెడ్డి భార్య కొన్ని గొడవల కారణంగా తన భర్తను హత్య చేశారని, హత్య చేసిన వాళ్ళు ఎవరు అనేది పట్టుకుని శిక్షించాలని చెప్పి పోలీసులకు పలుమార్లు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఆమె ఏపీ డీజీపీని కలవటం జరిగింది. డీజీపీని కలిసి ఒక లేఖ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో తన భర్త శ్రీనివాస్ రెడ్డి హత్య జరిగిందని, సో దీన్ని వెంటనే పరిష్కరించాలని, అప్పట్లో పోలీసులు దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, కాబట్టి ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం అయినా సరే దీని మీద చర్యలు తీసుకుని తన భర్త హత్యకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అనేదాన్ని వెంటనే తెలుసుకుని శిక్ష విధించాలి అని చెప్పి ఆమె కోరినటువంటి నేపథ్యంలో ఏపీ డీజీపీ సానుకూలంగా స్పందించారు. ఈ కేసుని సిఐడికి అప్పగిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఆమె వద్ద నుంచి కంప్లైంట్ తీసుకుని సిఐడికి కేసుని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఈ హత్య వెనుక వైసీపీ కార్యకర్తల హస్తమే ఉందని, అంతర్గత కలహాలు అలాగే కొన్ని భూ వివాదాల కారణంగా శ్రీనివాస్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలే హత్య చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో సిఐడి కేసుని టేకప్ చేసింది. సో మరి విచారణ త్వరితగతిన పూర్తి చేసి అసలైన దోషులు ఎవరనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచుతామని చెప్తున్నారు. మరి ఏం జరిగిద్దో చూడాలి.